subscribe to our channel and press the bell icon for the latest updates. Okay. So, ఇందా గరిచోకది గట్టిగా ఇంకోసేపు అది మాట్లాడు. ఇప్పుడు అందరూ దొంగ నోట్లు ఉన్నాయి, నకిలీ ఓట్లు ఉన్నాయి అని అంటున్నారు కదా. దొంగ నోట్లు, నకిలీ ఓట్లు ఉంటున్నాయి అంటున్నారు కదా. ఓట్స్ ఓకే, ఆ కారణంగానే నిజమైన ఓట్లు కూడా తీసేస్తున్నారు. అలాగే జనసేన వాళ్ళకి సంబంధించిన 21 లక్షల ఓట్లు తీసేశారు. అదే ఓటుకి సంబంధించి బయోమెట్రిక్ సిస్టమ్ పెడితే దొంగ నోట్లు, నకిలీ ఓట్లు నివారించవచ్చు కదా. ఈ ఓట్లు తీసేయడానికి ఎందుకు ఓట్లు తీసేస్తారు అంటే ఓట్లు కరెక్ట్ అంటే ఓట్లు ఎందుకు తీసేస్తారు అని చూస్తే యువత మనతో లేరు, లేకపోతే ఒక ప్రాంతంలో మనతో ఈ వ్యక్తులు లేరు అంటే అక్కడ ప్రజాప్రతినిధులు, నేను ఒక కాన్సెప్ట్ మాట్లాడుతున్నా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీని కాదు, రాజకీయ నాయకులు ఈ ఓట్లు ఎందుకు తీసేస్తారంటే వీళ్ళ వల్ల మనకు చోటు జరుగుద్ది, వీళ్ళ వల్ల మార్పు రాదని. ఈ మూర్ఖులకి అర్థం కానిది ఏంటంటే ఓట్లు తీసేస్తే ఓకే ఓట్లు పోవచ్చేమో, మనం చూసుకోకపోతే ఓట్లు పోవచ్చేమో, కానీ ఒక మార్పు వస్తున్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఈ మూర్ఖులకు అర్థం కానిది ఏంటంటే ఓట్లు తీసేసే మూర్ఖులకి, ఈ అధములకి నేను చాలా పబ్లిక్ మన ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ చూస్తుంటే విద్యార్థుల యువతలో యూత్ని ఎంత నమ్ముతానంటే నేను ఐ ప్రిఫర్ టు బి యంగ్ ఆల్వేస్. ఎప్పుడు నేను యువకుడు ఉండాలనుకుంటాను. దేనికని యువకుడు అంటే వయసు అని కాదు, మనస్సు. బయలుదేరిన వయసు వేరైతే మనసు ఎప్పుడు యువతలో మన యుక్త వయసులో ఉన్నప్పుడు ప్రతిదీ మనం చాలా అభ్రంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఒక కొత్తది కనిపెట్టాలని ఉంటుంది. ఇలాంటి యువత ఈ చచ్చుపడిపోయిన రాజకీయ నాయకులు, జీవోత్సవాల్లో ఉన్న రాజకీయ నాయకులు, అవినీతి చేసే రాజకీయ నాయకులు చాలా భయం యువత, వీళ్ళు మార్పు తీసుకొచ్చేస్తారేమో అని. ఇలాంటి యువతని మన ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తీసేస్తే వీళ్ళు మనం నిర్జీవం చేయొచ్చు అని కొంతమంది అనుకోవచ్చు. ఈ మూర్ఖులకి అర్థం కాదు ఏంటంటే నాకు ఒక విషయం గుర్తుండిపోయింది. అది 90s చైనాలో, కమ్యూనిస్ట్ చైనా, మిలిటెంట్ చైనాలో విద్యార్థులు ఒక బ్యాటిల్ ట్యాంక్, ఒక యుద్ధ శకటం థియేటర్ స్క్వేర్లో ఆ గుండెలు ఇంత పెద్ద యుద్ధ శకటానికి ఎదురుగా నుంచున్నాడు కుర్రాడు, ఇట్లా నుంచున్నాడు, చంపితే చంపేయండి కానీ నాకు మార్పు కావాలి, ప్రజాస్వామ్య విలువలు కావాలని. అంటే నువ్వు ఓట్లు అక్కడ చిన్న ఓట్లు, అది ఒక డిక్టేటర్షిప్ కైండ్ ఆఫ్ ప్రభుత్వం. యువత మారాలి అనుకుంటే ఏది మీరు ఓట్లు తీసేయండి, ఇంకొకటి తీసేయండి, 10 మంది చంపేసేయండి, మార్పు వచ్చి తీరుతుంది. ఈజిప్ట్లో అరబ్ స్ప్రింగ్లో అని ఒకటి ఉద్యమం పుడితే అక్కడ ప్రజలు అనుకున్నారు మార్పు రావాలని చెప్పి, వాడు ఎంతమంది మిలిటరీని పెట్టారు, అనేక ఇబ్బందులు పెట్టారు, కానీ వచ్చేసింది. అలాగే మరి ఎవరికి అందం అని చెప్పుకుంటారు నాయకులు, ఈ గడాఫీ లాంటి వ్యక్తులు కానీ, సద్దాం హుస్సేన్ లాంటి వ్యక్తులు కానీ తప్పులు చేసి ప్రజల్ని భయం పెట్టి పాలిద్దాం, హక్కులు తీసేసి పాలిద్దాం అనుకునేది ఎప్పుడు కూడా సర్వనాశనం అయిపోయాడు. దిక్కులేని చావులు చచ్చారు ఫిజికల్గా.
చైనా లాంటి ప్రభుత్వం యువశక్తికి మారిపోయింది. ప్రజాస్వామ్య విలువలు ఎంతో కొంత తీసుకురాగలిగింది యువత ధైర్యం వచ్చేటప్పటికి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో 21 లక్షల మంది ఓట్లు తీస్తే, ఓట్లు తీసా నువ్వు ప్రాణాలు తీయగలవంటే నరికి పక్కన కూర్చోబెడతాను, పిచ్చి వేషాలు వేస్తా. ఓట్లు తీయగలరేమో, ఒకవేళ ఓట్లు వేయలేకపోవచ్చేమో, ఒకవేళ మీరు చూసుకోకపోతే. కానీ మన భారతదేశంలో మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిసారి మనం జాగ్రత్త ప్రిజర్వ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి నేను నాదేని కృషి నేను చేస్తున్నాను. నేను అన్ని వదిలేసి వచ్చాను. మీ ఓటుని మీరు సమాజాన్ని మీరు కాపాడగలరా? మీ ఓటుని ఎప్పుడు కాపాడుకోలేదు, ఎందుకంటే చాలా బలమైన ఆయుధం అది. మీ తుపాకీ పట్టుకోకర్లా, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని మీరు అలాంటి ఉద్యమాలకు వెళ్ళగలరా? ఓటు ద్వారా రాజ్యం సిద్ధిస్తుంది, ఓటు ద్వారా అన్యాయాన్ని అరికట్టచ్చు, ఓటు ద్వారా అవినీతిని వెనక తరివేయచ్చు, ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీని, వైసీపీని పక్కన పెట్టచ్చు. దాని మీద వ్యక్తిగతమైన కోపాలేం లేవు, నిజంగా నేను చెప్పాను, వ్యక్తిగతంగా ఏం కోపాలు లేవు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, లేదంటే చంద్రబాబు గారి మీద కానీ, ఇక్కడ స్టాన్ఫోర్డ్లో చదువుకోని చెప్పే లోకేష్ గారి మీద కానీ. ఎందుకంటే మీరు ఇంత చదువుతున్నారు, మీరు ఎంత చదువుకున్నా నాకు తెలియదు. అంత పరిజ్ఞానం లేని వ్యక్తులు మన జీవితాన్ని శాసిస్తూ ఉంటే, ఈ జనరేషన్ యువత కనీసం మీ ఓటును కూడా మీరు కాపాడుకోలేకపోతే, మీరు ప్రజాస్వామ్యంలో మీరు భాగస్వామ్యం తీసుకున్నట్టే. నేను జనసేనకి ఏమైనా ఓటుని చెప్పట్లా. అట్లీస్ట్ దట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్, అది మీ ప్రాథమిక హక్కు. మీకు మీ ఓటును కాపాడు, ఎవరు తీయడానికి హక్కు లేదు. ఒకవేళ తీసేస్తే, మీ రోజున సోషల్ మీడియా ఉంది, మీకు ఛానల్స్ లేకపోవచ్చు, న్యూస్ పేపర్ లేకపోవచ్చు, అధికారులకు పంపించండి మా ఓట్లు తీసేశారని, కలెక్టర్లకు పంపించండి, చీఫ్ సెక్రటరీకి పంపించండి, డీజీపీకి పంపించండి, ఎలక్షన్ కమిషన్ పంపించండి, మా ఓటు మీకు తీసేశారని చెప్పి రీఇన్స్టేట్ చేయమండి. మీరు కూర్చొని చేయాల్సిందల్లా వారానికి ఒకసారి మీ ఓటు చేసుకోండి, తీసేస్తే మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోండి. ఇది ఒకటే మీరు చేయాల్సింది. నాకు భయం ఏమైనా ఉందా? ఓట్లు తీసేస్తే 21 లక్షల మంది మనకి యువత ఓట్లు తీసేస్తే జనసేన పార్టీ సంబంధించి నాకు భయాలే ఉంది. నేను వచ్చింది 2019 ఎలక్షన్స్ కోసం, నేను ఒక ఎలక్షన్ కోసం రావాలా. 25 సంవత్సరాలు పోరాటం తెలుసు, ఈ అదములు ఎలాగ ఉంటారని తెలుసు, ఈ మూర్ఖులు ఎలాగ ఉంటారని తెలుసు. వాళ్ళు ఇలా చేయకపోతే నేను ఆశ్చర్యపడతాను, కానీ ఇలా చేయడం నేను ఆశ్చర్యపడలేదు, ఎందుకంటే నాకు అలవాటు పడి. అందుకని ఓట్లు తీసేసేకపోయినా మనం ప్రాథమికంగా మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తాను. థ్యాంక్ యూ. Subscribe to our channel and press the bell icon for the latest updates.